ఈరోజు మళ్ళీ మనం కొత్త రూట్లో ట్రావెల్ చేయబోతున్నామండి. స్టేషన్ నుంచి దిగితే మళ్ళీ అలా చుట్టూ తిరిగి రావాలి కదా. ఇక్కడ ఊరికి దగ్గరలో ఉంది, చైన్ లాగేస్తున్నారు, దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. వెల్కమ్ టు తెలంగాణ స్టేట్. ఈ రూట్లో ట్రైన్లు తక్కువ ఉన్నాయి, జనాలు చూస్తుంటే కిక్కిరిసిపోతున్నారు. సో ఫైనల్లీ 6 చైన్ పుల్లింగ్ల తర్వాత 40 నిమిషాల ఆలస్యంలో మనం వచ్చామండి. ఆయన్ని నేను మీకు ఎట్టయినా ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ప్రస్తుతం నేను మహారాష్ట్రలోని హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనం ఈ హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే స్టేషన్ నుంచి మన తెలంగాణలోని ఆదిలాబాద్కి ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నామండి. ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది, చాలా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఆ ట్విస్ట్ ఏంటన్నది మీకు లోనికి వెళ్ళినట్టు చెప్తాను. ప్రస్తుతం టైం అయితే లేదు, మనకి ట్రైన్ అయితే వచ్చేస్తుంది. వెల్కమ్ టు హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే స్టేషన్. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నాందేడ్ డివిజన్ పరిధిలోకి వస్తుందండి నాందేడ్ రైల్వే స్టేషను. ఈ మెయిన్ ఎంట్రీ నుంచి లోపలికి రాగానే మనకి ఈ పక్క టికెట్ బుకింగ్ కౌంటర్, టికెట్ వెండింగ్ మిషన్స్ అన్నీ ఉన్నాయండి. అక్కడ టైం చూసుకోవచ్చు, 1:48 అవుతుంది. మెయిన్ ఎంట్రీ నుంచి లోపలికి రాగానే మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వస్తుందండి. స్టేషన్ కోడ్ వచ్చేసి NED. సో మనకు 1లోకి ఒక ట్రైన్ ఉంది, సంబల్పూర్ నుంచి నాందేడ్ వచ్చిన ట్రైన్. ఇప్పుడు ఆ ట్రైన్లో మనం ట్రావెల్ చేసుకొని వచ్చాము. సంబల్పూర్ నుంచి నాందేడ్ వచ్చిన ఈ ట్రైన్ ఇప్పుడు మళ్ళీ 4:30కి బయలుదేరుతుందండి నాందేడ్ నుంచి సంబల్పూర్కి. మొత్తం నాందేడ్లో మొత్తం 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. 4 ప్లాట్ఫామ్స్కి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి నాందేడ్ రైల్వే స్టేషన్ వ్యూ అయితే ఇదండి. చాలా ట్రైన్స్ ఉన్నాయి, మరి ఎక్కడెక్కడికో ఏంటో. సో మ్యాటర్ ఏంటంటే మన ట్రైన్ నాందేడ్ నుంచి ఆదిలాబాద్కి మధ్యాహ్నం 3:05 బయలుదేరి వెళ్ళాలండి. ఇప్పుడు ఏమైందంటే ఆ ట్రైన్ ఇప్పుడు నాందేడ్ వరకు రావట్లేదు. ఇక్కడ నుంచి ముందు ఒక స్టేషన్ ఉందనమాట, అక్కడతో ఆగిపోతుంది. అక్కడికి వెళ్ళి ఎక్కడని చెప్పేసి టికెట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి నాగర్సోల్ నుంచి కాచిగూడ వెళ్ళే ఒక ప్యాసింజర్ ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్కి ఇప్పుడు నెక్స్ట్ స్టాప్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేయాలన్నమాట మనం. ఇదేనండి మన టికెట్. నాందేడ్ నుంచి ఆదిలాబాద్కి 105 రూపాయలు తీసుకున్నారు, ఎక్స్ప్రెస్ ఛార్జెస్ అనమాట ఇవి. ఇదేంటే కానీ ఇక్కడ 266 కిలోమీటర్లను వేసారండి. వయా ముదికేడ్ నుంచే 266 కిలోమీటర్లను వేసారు. మరి ఇదేంటి నాకు అర్థం అవ్వట్లేదు. మనం వెళ్ళే డిస్టెన్స్ 184 కిలోమీటర్లే. నాగర్సోల్ కాచిగూడ. ఇప్పుడు ఈ ట్రైన్లో మనం నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళాలండి. ట్రైన్ వచ్చింది, సిగ్నల్ కూడా వచ్చేసింది, వెళ్ళిపోదాం ముందు. బాయ్ బాయ్ నందేడ్. ఎలాగో రావాల్సిన టైం కన్నా ముందు వచ్చేసాము. ఇంకా మనకు గంట టైం ఉంది. బయటికి వెళ్ళి ప్రశాంతంగా భోజనం చేసి వీడియో మొదలెడదాం అనుకున్నానండి. ఇలా దెబ్బ అయిపోతాను అనుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ 3 కిలోమీటర్లే. అది చూపిద్దాం, చిన్న స్టేషన్ కింద చూపిస్తుంది మ్యాప్లో. అక్కడ ఏం దొరుకుతాయి ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇవాళ సినిమా అప్పడం అయిపోయింది మనకి. మాల్ టెక్కిడి రైల్వే స్టేషన్లో ఉంది. ఇదిగోండి, ఇదే మన ట్రైన్. మనం వెళ్ళాల్సిన ట్రైన్, నాందేడ్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళాల్సిన ట్రైను. ఏంటంటే నేను ఇప్పుడు ఇక్కడ దిగట్లేదు, దీనికి నెక్స్ట్ స్టాప్ ముడికేడ్ జంక్షన్. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను వీడియో. ఏంటంటే ఇది చిన్న స్టేషన్, ఇక్కడ ఏం దొరకవు. అసలు ఆకలి చేస్తుంది, తల తిరిగిపోయినంత పని అవుతుంది. ఇప్పుడు మనకు లైట్గా ఏదైనా పడకపోతే దెబ్బ అయిపోతాం. వెల్కమ్ టు ముదికేడ్ జంక్షన్. ఇదిగోండి, ఇది ముదికేడ్ జంక్షన్ రైల్వే స్టేషను. ఇందా ట్రైన్లో మనం ఇక్కడ దిగాము. దిగి నేను అలా బయటికి వెళ్ళి లైట్గా లంచ్ అది కొట్టి వచ్చాను అనమాట. మనకి మెయిన్ ఎంట్రీ నుంచి లోపలికి రాగానే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వస్తుందండి. మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. స్టేషన్ కోడ్ వచ్చేసి MUE. టైం చూసుకోవచ్చు, మధ్యాహ్నం 3:30 అవుతుంది. ఈ టైంకి మన ట్రైను ఇక్కడి నుంచి బయలుదేరాలి. మధురైహాల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాలి. నాందేడ్ నుంచి బయలుదేరిన తర్వాత మధురైహాల్ రైల్వే స్టేషన్ మనకి ముదికేడ్ జంక్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే అది నెక్స్ట్ స్టేషన్ నుంచి బయలుదేరలేదు, ఇంకా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా మనకి రాలేదు. ఇంకా మన ట్రైన్ బయలుదేరేట్టుగా అయితే చూపించట్లేదండి. బయలుదేరితే మనకి మధురైహాల్ రైల్వే స్టేషన్ ముదికేడ్ జంక్షన్కి పాటికి వచ్చేయాలి బండి. ఇక మన ట్రైన్ డీటెయిల్స్ చూసుకుంటే ముందుగా మనకి కృష్ణ ఎక్స్ప్రెస్ ఉంది కదా, మనకి తిరుపతి ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్ప్రెస్. ఆ ట్రైను మనకి ప్రతిరోజు ఉదయం మనకి తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఆదిలాబాద్ అయితే వస్తుంది. ఆదిలాబాద్ వచ్చిన తర్వాత ఈ ట్రైన్ ఖాళీగా ఉంచడం ఎందుకని చెప్పేసి ఆదిలాబాదు మనకి నాందేడి మధ్యలో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్గా అయితే తిప్పుతున్నారన్నమాట. డైలీ ట్రైన్ ఇది. తిరుపతి నుంచి మనకి ఆదిలాబాద్ వచ్చిన తర్వాత ప్రతిరోజు ఉదయం 8 గంటలకి మనకి ఆదిలాబాద్ నుంచి బయలుదేరి మనకి హజూర్ సాహిబ్ నాందేడ్ వచ్చేసి 11:55 చేరుకుంటుంది. తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 3:05 మనకి నాందేడ్ నుంచి బయలుదేరి సాయంత్రం 6:55 ఆదిలాబాద్ చేరుకుంటుందండి. నాందేడ్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు 17410, ఆదిలాబాద్ నుంచి నాందేడ్ వెళ్ళినప్పుడు 17409. టోటల్గా 184 కిలోమీటర్లు ప్రయాణిస్తుందండి. ప్రయాణ సమయం వచ్చేసి 3:50. నాందేడ్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు. అదే ఆదిలాబాద్ నుంచి నాందేడ్ వచ్చినప్పుడు 3:55 సమయం అయితే పడుతుంది. ఇక మార్గం మధ్యలో మనకి మొత్తం 7 హాల్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుందండి. మన బండికి అయితే అనౌన్స్మెంట్ అయిపోయిందండి. 2వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వస్తుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాము 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి. ఏంటంటే మనకి ఫుడ్ అయితే పని అయిందనమాట. జస్ట్ బండి దిగ్గానే అలాగా బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే లైట్గా బాస్మతి రైస్ తోటి 2 చికెన్ ముక్కలు వేసి ఇంత బిర్యానీ పెట్టారండి. 50 రూపాయలు అంట. నిజంగానే ఎక్కడ ఎవరు ఆ క్వాంటిటీ చాలా బాగుంది.
పర్లేదు, లైట్గా కడుపు అయితే నింపుకున్నాను. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి ముదికేడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ వ్యూ ఇదండి. ముడికేడ నాకైతే సరిగ్గా తెలియట్లేదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. పనులు అయితే గట్టిగా జరుగుతున్నాయి, డెవలప్మెంట్ పనులు. ఈ ముదికేడ్ అనేది జంక్షన్ రైల్వే స్టేషన్ కదండి. ఇప్పుడు జంక్షన్ రూట్ ఏంటంటే, ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళిపోమనుకోండి నిజామాబాద్, ఇప్పుడు అది కాకుండా మనం సింగిల్ లైన్లో ట్రావెల్ చేస్తాం అనమాట ఆదిలాబాద్ వైపు. ఆదిలాబాద్ నుంచి అది మనకి ఇటు బలహర్ష నుంచి నాగ్పూర్ వెళ్ళే లైన్లో కలుస్తుందండి, అది సింగిల్ లైన్. సో మనం ఇప్పుడు ఇటువైపు అయితే ట్రావెల్ చేస్తాం అనమాట. ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే నిజామాబాద్ లైను, మనకి ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే నాందేడ్ లైను. నేనైతే 2 నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చానండి. మన బండి వచ్చేస్తుంది 28542 వ్యాగ్ 7 లోకోతో వస్తుందండి. గుంతకల్. జనాలు అయితే గట్టిగానే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఈ ట్రైన్లో మనకి జనరల్ కోచెస్, స్లీపరు, థర్డ్ ఏసీ అన్నీ ఉంటాయి. అన్నీ ఇంకా నార్మల్ జనరల్ కోచ్ కిందకి వస్తాయి అనుకుంటున్నాను. ఏసీ కోచెస్ మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఇవన్నీ స్లీపర్ క్లాస్ కోచెస్, ఇవి కూడా జనరల్ కేటగిరీకి వస్తాయి. తిరుపతి, ఆదిలాబాద్, హెచ్ఎస్, నాందేడ్. చాలా మంది జనాలు ఉన్నారండి. ఇంత జనాలు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కొద్ది ముందుకే ఖాళీ ఉంది, ముందుకే లెక్కేద్దాం. మధురహాల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతున్నాము. నాందేడ్లోనే వీడియో స్టార్ట్ చేసాం కానీ బోర్డింగ్ మాత్రం మధురహాల్ రైల్వే స్టేషన్ నుంచి ఎక్కేద్దాం. ఇంకెందుకు బయలుదేరిపోతుంది కదండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓకే, సో మొత్తానికి ముదికేడ్ జంక్షన్ నుంచి బయలుదేరిపోయామండి. మనము 20 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం ప్రస్తుతం. మనము అదిగోండి రూట్ డైవర్షన్ అయిపోయాము. అటు డైరెక్ట్కి వెళ్ళిపోతే మనకి నిజామాబాద్ అనమాట. నిజామాబాద్ నాందేడ్ లైన్ అది. సో ఇప్పుడు మనం రూట్ డైవర్షన్ తీసుకున్నాము ఆదిలాబాద్ వైపు. ఈరోజు మళ్ళీ మనం కొత్త రూట్లో ట్రావెల్ చేయబోతామండి. ఏంటంటే మనకి నిజామాబాద్, నాందేడ్ మెయిన్ లైన్ నుంచి ఈ ముదికేడ్ జంక్షన్ నుంచి ఈ ఆదిలాబాదు మజ్రి. ఈ మజ్రి అంటే మనకి అటు బలహర్ష నుంచి నాగ్పూర్ వైపు మెయిన్ లైన్ ఉంది చూసారా, ఆ లైన్లో కలుస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ అండి. ఈ ముదికేడ్ జంక్షన్ నుంచి ఆదిలాబాదు మజ్రి వరకు సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ 260 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇందులో మనం ఇప్పుడు ఆదిలాబాద్ వరకు ట్రావెల్ చేయబోతాం. ఇదంతా కూడా కొత్త రూట్ అనమాట మనకి. ఏంటంటే నైట్ ట్రైన్ జర్నీలో మీకు ఇదంతా చూపించలేను. సో అందుకే ఏంటంటే డే జర్నీలో చూపిద్దామని ఈ ట్రైన్ జర్నీ ప్లాన్ చేసుకున్నాం. సో ఏంటంటే ప్రస్తుతం మనం 20 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి. మన మధురహాల్ రైల్వే స్టేషన్ ముదికేడ్ జంక్షన్ నుంచి బయలుదేరి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బోకర్. వదిలేండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. తేడాలు వచ్చేస్తాయి, ఎందుకంటే మనకు సరిగ్గా పలకడం రాదు. అవి కూడా హిందీ అక్షరాలు మనకి పలకడం రాదు. ఏదైనా తేడా కూడా వస్తే వేస్తాను. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదే స్టేషన్ వచ్చింది, హాల్ట్ స్టేషన్ అంట. జంబ్లీని స్కిప్ కొడతాం, ఇక్కడ స్టాప్ లేదు మనకి. బొడ్డ స్టేషన్ ఇది. అమ్మ అదే స్టేషనే. బాయ్ జంబ్లీ. ఈ ఛార్జింగ్ పాయింట్ చూడండి, ఇది ఎవడో నాకులాగా చదువు ఎక్కువ అయిపోయి ఉంటుంది. రోజులో బిగించారు. ఇప్పుడు ఎలాగా ఇలా పని చేద్దా ఆనింది. ఓకే, పని చేస్తుంది మొత్తానికి. బెంబరీని కూడా స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కూడా మన ట్రైన్కి స్టాపు లేదు. కొండల మధ్యలో చిన్న ఊరు, భలే ఉందండి అది. వచ్చేసాం మనం 2వ హాల్ట్ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. బోకర్ అంట, చూసారా? అందుకే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. స్టేషన్ పేరు బోకర్. అడి అమ్మ, ఇంత క్రౌడా! సూపర్. ఇక్కడ మనకి అఫీషియల్గా 1 మినిట్ స్టాప్, కానీ మనకి ఇక్కడ ఒక క్రాసింగ్ పడిందండి. బలహర్ష నుంచి CSMT వెళ్ళే ఒక ట్రైన్ వస్తుంది, నాందిగ్రామ్ ట్రైన్. ఆ ట్రైన్కి ఇక్కడ క్రాసింగ్ పడుతుంది అనమాట. నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ అంట. ఫోన్ కోసం బాటిల్ కొన్నా, లైట్ కూలింగ్ ఉంది. ఫోన్ అలర్ పెట్టేస్తుంది, హీట్ ఎక్కిపోతుంది. కూల్ డౌన్ అంటుంది. ఏం చేయాలి కూల్ డౌన్ అంటే ఇలా వాటర్ బాటిల్ తీసుకొని ఇలా పెట్టుకోవడమే. వ్యాప్ 4 లోకతో వచ్చింది నాందిగ్రామ్ ఎక్స్ప్రెస్. బలహర్ష నుంచి CSMT ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వెళ్తుంది అనమాట, ముంబై. ICF ట్రైనే అది కూడా. 2 ఒకసారి బయలుదేరిపోయినాయి. ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది, మన ట్రైన్ వెళ్ళిపోతుంది.
ఫుల్ కన్స్ట్రక్షన్లో ఉందండి స్టేషన్, బోకర్ స్టేషన్. ఇదమ్మ ఇప్పుడే ఎవరు ట్రైన్ లాగాడు మా కోచ్లోనే. సౌండ్ తీసుకెళ్తుందా ట్రైన్ లాగాడు ఎవరు. ఇలాంటి చిన్న చిన్న ఊర్లు చూడటానికి భలే ఉంటుంది కదండి. మా అయితే ఒక 150 ఇళ్ళు 200 ఇళ్ళు ఉంటాయి. అది అయిపోయింది ఊరు. తీర్బన్ రైల్వే స్టేషన్ స్కిప్పింగ్. ఎన్ని మహారాష్ట్రలోని బోర్డర్ రైల్వే స్టేషన్లు ఇవన్నీ తెలంగాణకి మహారాష్ట్రకే. మొత్తం నేలంతా చదును చేసి రెడీగా పెట్టుకున్నారండి. వర్షాలు పడటమే ఆలస్యం, ఇంకా మొదలెట్టేస్తారు వ్యవసాయం మొత్తం. ఇక లైట్గా ఏంటిది గడ్డ చెరిక మొత్తం కని చూపు మేర అక్కడ చూసిన ఒకలాగే ఉంది. వర్షాలు పడితే మొత్తం ఇదంతా కూడా ఫుల్ గ్రీనిష్ అయిపోద్ది. హడ్గావ్ రోడ్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. పర్లా కొద్దిపాటి మంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. ఇది రోడ్ రైల్వే స్టేషన్. హడ్గావ్ అనేది ఊరు ఎక్కడికో లోపలికి ఉంటుంది. టైం చూసుకొచ్చి 4:05 అయిందండి. ఇంకా వేడిగా ఎలా కొడుతుంది తెలిసి ఇక్కడ ఓబలు ఆరిపోతున్నాయి ఇక్కడ. కానీ ప్లాట్ఫామ్ చివరలు చూడండి, మొత్తం అన్ని ఆఫ్ సీట్లు ఎలా పెంచారు. అక్కడ కూర్చుండి అంత చల్లగా ఉంటుందో తెలుసా, శుభ్రంగా పడకేయచ్చు. ఇంకా హిమాయత్ నగర్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. బోర్డుల మీద పేర్లు చెరిగిపోయినాయి. వావ్ 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 వావ్. ఏంటిది మెయిన్ లైన్లో ఉన్నంత క్రౌడ్ ఉంది ఇక్కడ. ఏంటి ఈ బండికే రెడీ అమ్మ. స్టేషన్ కూడా చాలా బాగుందండి. ఇది సమయం సాయంత్రం 5:16 అవుతుంది. రండి మొత్తం ఖాళీయా. గుణపూర్ లైన్ గుర్తొచ్చిందండి. విశాఖపట్నం గుణపూర్ ట్రైన్ జర్నీ చేసి చూసారా, ఆ లొకేషన్ గుర్తొచ్చింది ఇప్పుడు. ఇక్కడ పక్కన వ్యవసాయం లేదంటే సేమ్ అది కూడా అంతే, ఏదో పొలాల గట్లంటే వెళ్ళినట్టు ఉంటుంది ట్రైన్లో. ఈ సైడ్ క్రౌడ్ మామూలుగా లేదండి. ఏదో లూప్ లైన్ లాగా ఉంది, పెద్ద జనం ఏమి ఉండరు అనుకున్నాను. కానీ ఏంటిది సహస్రఖండ్, సాయంత్రం 5:34. బాబా పరుగులు ఎడుతున్నారు జనాలు. అదే ఆగుతుంది కదా, ఆగినప్పుడు ఎక్కచ్చు కదా, ముందుకెందుకు వెళ్ళిపోవాలంట, అన్నీ జనరలే కదా. ఇటుపక్క ఒక డెమో ట్రైన్ ఉందండి, ఆదిలాబాద్ పూర్ణ డెమో ట్రైన్ అనుకుంటుంది. ప్రస్తుతం మనం 40 నిమిషాలు డిలేలో ఉన్నామండి. ఇక్కడికే మన జర్నీ 94 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. నాందేడ్ నుంచి చూసుకుంటే ఈ సహస్రఖండ్ వరకు ఇంకా మనకి 89 కిలోమీటర్లు పెండింగ్ ఉందన్నమాట. 89 కిలోమీటర్లకి గంటం పోయే టైం ఉంది. వెళ్తుందా లేట్గా వెళ్తుందా. జర్నీ స్టార్టింగ్లో అయితే లొకేషన్ భలే ఉందండి. ఇక దాని తర్వాత చూస్తుంటే ఇక మనకి ఎక్కడ చూసినా ఇలాగా ఎడారిలాగా కనబడుతుంది. అయినా బాగుంది చూసారా, ఇగో మొత్తం అంతా కూడా ఎడారిలాగే ఉంది.
మళ్ళీ అడవిలోకి వచ్చేసామండి. అడవి అడవి. ఇదో స్టేషన్ వచ్చింది. పేరు చదువుతాం చేత కావట్లేదు. ఓపెన్ చేయైతే బోధబి బోధబి బోధడి. అయ్యో చాలా మంది ఉన్నారే. ఊరి పేరు మర్చిపోయాను, సరిగ్గా చదవడం రావట్లేదే. సమయం సాయంత్రం 6:10. అబ్బబ్బబ్బబ్బా చల్లగా తగిలిందండి. చెడ్డి చివరి దాకా ఉంది కదా, దానితో యాప్ చెట్లు కూడా ఉన్నాయి. మామ ఎంత కష్టం వచ్చిందా నీకు? బెంగళూరు గుజరాత్ ఫైనల్ మ్యాచ్ అవుతుందండి. చూడండి అదిగోండి. ఓరే ఎంతమంది ఉన్నారు, పట్టుకోలేపారు బాలా. బోధడి బీకే. సూర్య భగవానులు కిందకి వెళ్తున్నట్టే ఉంది కానీ చల్లబడలేదండి. ఆగిచ్చేస్తుంది ఇంకా. టైం చూసుకుంటే ఆ సాయంత్రం 6:20 అయింది. ఇదే ఊర్రా మళ్ళీ చైన్ లాగింది. ఇష్టం వచ్చేట్టు లాగేస్తున్నారు ఏంటో కానీ చైన్. ఎలా ఉందంటే వీళ్ళ సొంతంలాగా ఉంది. ఎక్కడెక్కడ చేయి లాగేస్తున్నారు, దిగిపోతున్నారు. ఇప్పటికీ 2 సార్లు లాగేసారు చైన్. బాగుందండి వీళ్ళకి. డైలీ రొటీన్ అనుకుంటే ఇక్కడ చైన్ లాగడం, దిగి వెళ్ళిపోవడం. అంటే స్టేషన్ నుంచి దిగితే మళ్ళీ అలా చుట్టూ తిరిగి రావాలి కదా. ఇక్కడ ఊరి దగ్గరలో ఉంది, చైన్ లాగేస్తున్నారు, దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకరిగా ఇద్దరుగా దగ్గరగా 30 మందిగా ఉంటారు ఇక్కడ. చైన్ లాగిన తర్వాత 30 మంది. కిన్వత్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. మనకి మహారాష్ట్రలో ఆఖరి హాల్ట్ రైల్వే స్టేషన్. దీని తర్వాత తెలంగాణలో ఒకే ఒక్క స్టాప్ ఆదిలాబాద్. ఈ రూట్లో ట్రైన్లు తక్కువ ఉన్నాయి. జనాలు చూస్తుంటే కిక్కిరిసిపోతున్నారు. వీళ్ళందరూ ఆదిలాబాద్కే. ఏ స్టేషన్ ఖాళీ లేదండి, అంతమంది ఉన్నారు జనాలు. సమయం సాయంత్రం 6:33 అయింది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నాం మనం. ఓహోహోహో అందరూ ఆదిలాబాద్కేనా? బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుందండి. సూర్యుడు చాలా పెద్దగా కనిపిస్తున్నాడు, చాలా క్లియర్గా కనిపిస్తున్నాడు. మూడోసారి చైన్ లాగింగ్. అయ్యాలు ఇష్టం వచ్చినట్టు చైన్ లాగేస్తున్నారు ఏంటో మరి. ఈ రూట్ భలే ఉంది. అదిగో ఇదంతా కూడా కిన్వత్ వైల్డ్ లైఫ్ శాంచురీ అంట. మొత్తం అడుగులే. ఇదిగోండి, వెల్కమ్ టు తెలంగాణ స్టేట్. మహారాష్ట్రకి బాయ్ చెప్పేసి తెలంగాణకి ఎంటర్ అయిపోయాం. తెలంగాణకి స్వాగతం సుస్వాగతం. అటు సూర్య భగవానులు కిందకి వెళ్ళిపోతే మన చంద్రులు పైకి వచ్చారనమాట. ఇప్పుడు ఏంటి మళ్ళీ సౌండ్ తేడా వచ్చింది. మళ్ళీ చైన్ లాగేసారేంటి? లాగేరు చైన్ లాగేరు. అత్తమానం చైన్లాగా వెళ్ళిపోవడం. పాపం మన ఆఫీసర్ గారేమో అలాగా పరిగెట్టుకుని రావడం. ఇదే అయిపోయింది ఇందా నుంచి. మళ్ళీనా
హలో ఆదిలాబాద్ వాళ్ళు బాగున్నారా? చైన్ లాగడం దిగిపోవడం ఇదే తంతైంది అలా. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్కి స్వాగతం. సో ఫైనల్లీ 6 చైన్ పుల్లింగ్ల తర్వాత 40 నిమిషాల ఆలస్యంలో మనం వచ్చామండి. 6:55కి రావాలి, 7:35కి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ట్రైన్ నైట్ 9:05 తిరుపతికి బయలుదేరుతుందండి. ఇంకో గంటన్నరలో బయలుదేరిపోద్ది. కృష్ణా ఎక్స్ప్రెస్ కింద వెళ్తుంది అనమాట ఆదిలాబాద్ నుంచి తిరుపతికి. సో మొత్తానికి మనం ఈ ట్రైన్ జర్నీ కూడా కంప్లీట్ చేసాము. ఇప్పుడు జస్ట్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయి వచ్చేసి మళ్ళీ ఇదే ట్రైన్లో ట్రావెల్ చేసుకుని వెళ్ళాలి. సో ఈ ట్రైన్ జర్నీ ముందు రావచ్చు, లేదంటే దీని తర్వాతనే రావచ్చు. స్టేషన్లో చూడండి లైట్లు కూడా లేవు. సో ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరి నేను ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.